సత్యసాయి జిల్లాలో అక్రమ పశువుల రవాణా బండారం బహిర్గతం. గ్రామస్తుల దూకుడు. 3 లారీలు పట్టివేత. మండల కేంద్రంలో అక్రమంగా ఎద్దులు, పాడి ఆవులు, గేదెలను తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం బాలుర వసతి గృహం సమీపంలో 3 లారీల్లో పశువులను తరలిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్తులు వెంటనే స్పందించి వాహనాలను అడ్డుకున్నారు. ఈ చర్యకు భాజపా ఉపాధ్యక్షుడు కాశెట్టి రామ్మోహన్ నాయకత్వం వహించగా, స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని లారీలను నిలిపివేశారు. పశువులను అక్రమంగా కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు అమ్మకాల కోసం తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నంబులపూలకుంట పోలీస్ స్టేషన్ పరిధి మార్గం గుండా ఈ వాహనాలు ప్రయాణించినప్పటికీ పోలీసులు గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టించుకోకపోవడం వెనుక అందరూ ఏమిటి స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.